యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే నరసింహుడిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. పుష్కరిణిలో పుణ్య స్నానాలు చేసి అనుబంధ శివాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందరెందరో భక్తులంతా కూడా శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి ఆరాధిస్తూ అభిషేకాది కైంకర్యాలలో పాల్గొంటూనే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు ఇప్పటి వరకు సుమారుగా 4 బ్యాచ్ల వరకు పూర్తయ్యి 1000 వ్రతాలు కంప్లీట్ అయిపోయాయి. అందువలన ఇక ముందు కూడా ఎందరెందరో భక్తులు రావాలనే ఆలోచన ఉత్సాహంతో ఉన్నారు. అలాంటి భక్త బృందం అంతా కూడా పరమ పవిత్రమైనటువంటి కార్తీక పర్వదినాన్ని పురస్కరించుకొని మరింత విశేషమైనటువంటి సంకల్ప బలంతో, అనుష్ఠాన బలంతో, భగవద్భక్తి బలంతో ఈ వ్రతాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు వ్రతాలు జరుగుతాయి. మేము ప్రతి సంవత్సరం దాదాపు 30 ఇయర్స్ నుంచి ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటాము. కోరిన కోరికలు తీరుతాయి, మొక్కిన మొక్కులు ఖచ్చితంగా చెల్లుతాయి. సో ఎవ్రీ ఇయర్ చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ వ్రతాలు. కానీ వ్రతాలు అయిన వెంటనే నెక్స్ట్ స్వామివారి దర్శనం కూడా ఒక ఈజీగా అయిపోద్ది. మేము ఇక్కడ వ్రతం చేయించుకున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతము. ఇక్కడ ఎప్పుడు వస్తాం, మేము అనుకున్నది ఏ కోరిక అయితే అనుకుంటామో అది కంపల్సరీ జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అందరి మీద ఉండాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నైట్ వచ్చి నిద్ర చేసినాం, కార్తీక మాసం అయిపోయింది, దీపార్థన కూడా చేపించుకున్నాం, ముగించుకున్నాం. ప్రతిసారి మళ్ళీ దేవుడు